ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు దాకా ఆడిన 2 మ్యాచెస్ గెలిచి వస్తున్నారు. అండ్ అలానే ఒకవైపు చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ఇంకా వీళ్ళ అకౌంటే ఓపెన్ అవ్వలే. సో మరి ఈ మ్యాచ్ తో అయినా గెలుస్తారా? ఈ మ్యాచ్ తో అయినా వాళ్ళ ఖాతాను ఓపెన్ చేసుకుంటారా? అండ్ ఓపెన్ చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేంజ్ చేసుకుని రావాలా? వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది? ఇంకా నెక్స్ట్ వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ జరుగుతుందా? అలానే వచ్చేసి ఢిల్లీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియంలో అడగబోతున్నారు. మరి దాని పిచ్ రిపోర్ట్ ఏంది? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం. సో వీడియోని లాస్ట్ నుంచి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇప్పుడే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్. సిలిండర్ ఏం సంగతులు? సో ఐపీఎల్ ఎట్ట పోతుంది? చాలా మంచిగా పోతుంది కదా. అండ్ నిన్నటి మ్యాచ్ చూసారా? చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో చేస్తున్నసరికి ఒకవైపు మ్యాచ్ అయితే జరుగుతుంది, ఒకవైపు నేను అయితే వీడియో అయితే చేస్తున్నా. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ జరుగుతుంది, అందులో జైస్వాల్ మరియు వైభవ్ సూర్యవంశీ ఊచాకపోతే అయితే చూస్తున్నా స్టిల్. సో మరి చూస్తూనే ఇటువైపు వీడియో అయితే చేస్తున్నాను, ప్రివ్యూ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది. సో మరి దీని పిచ్ రిపోర్ట్ ఎందురా అంటే, ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్ పిచ్. సో ఇక్కడ వచ్చేసి బ్యాటింగ్ మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే వచ్చేసి బౌలర్స్కి వచ్చేసి ఫస్ట్ పవర్ ప్లేలో ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే అదే 4-5 ఓవర్స్ దాకా మంచిగా లో బౌన్స్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే వచ్చేసి మంచిగా స్వింగ్ చేసే బౌలర్స్ కి వికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇనిషియల్ టైంలలో ఇది వచ్చేసి కొంచెం హెల్ప్ అవుతుంది ఫస్ట్లలో ఫాస్ట్ బౌలర్స్ కి. ఇంకా దాని తర్వాత ఫుల్ బ్యాటర్స్ డామినేషన్ అయితే ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి మ్యాచ్ లో వెళ్తుండగా స్పిన్నర్స్ మధ్యలో వచ్చేసి గేమ్ లోకి అయితే వస్తారు. మరీ అంత ఫుల్ గా వచ్చేసి రారు, కానీ ఓకే మంచి కట్ ఉన్న వాళ్ళు, మంచిగా ఇది చేసిన వాళ్ళు, టర్న్ చేసే వాళ్ళు వచ్చేసి అలాంటి స్కిల్ ఉన్న బౌలర్స్ కి స్కిల్ ఉన్న స్పిన్నర్స్ కి వచ్చేసి ఇక్కడ వికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. హైలీ ఛాన్సెస్ దే విల్ హ్యావ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టాస్ గెలిచినట్టు ఏం చేస్తారు అంటే, ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఆల్మోస్ట్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఫస్ట్ బౌలింగే చూస్ చేసుకుంటారు. సో మరి చూడాలి. డ్యూ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ రిపోర్ట్స్ ప్రకారంగా రాకపోవచ్చు అనేసి అయితే ఇప్పటికైతే వస్తున్న న్యూస్. బట్ చూద్దాం ఏమవుతుందేమో. సో డ్యూ వస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్స్ తోటి అయితే పోతారు, ఫస్ట్ బౌలింగ్ తోటి అయితే పోతారు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ టీంలో ఏమైనా చేంజెస్ జరగాలన్నా అంటే నో నీడ్ ఎనీ చేంజెస్. సో మంచిగా 2 మ్యాచెస్ కూడా చాలా మంచి కాంబినేషన్తో అయితే వస్తున్నారు, చాలా మంచిగా అయితే ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి నాకు ఒక చిన్న కన్సర్న్ నాకు మైండ్ లో ఏం తిరుగుతా ఉందంటే, నితీష్ రాణాని తీసుకొస్తున్నారు కానీ అతను మంచి ప్లేయరే, మంచి బ్యాట్స్మెన్, మనందరూ తెలిసేది. సో కానీ అతని బ్యాట్ తోటి అంత మంచిగా రన్స్ అయితే రావట్లేదు. ఇక్కడ చూసుకుంటే బెంచ్ మీద మన పృథ్వీ షా అయితే కూర్చొని ఉన్నాడు. సో ఒకసారి అతనితో ట్రై చేస్తే బాగుంటుంది అనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఒక 2-3 మ్యాచెస్ కి అతను ఒక ఆపర్చునిటీ ఇస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది అనేసి అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. సో మరి చూద్దాం అవుతుందేమో. జరిగితే ఈ యొక్క చేంజ్ అయితే జరగచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మేబీ సమీర్ రిజ్వీకి ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లో తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి అయితే నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అతను పిచ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాడు అనుకోండి, ఇంకా మంచిగా పిచ్ ని అర్థం చేసుకుంటాడు కాబట్టి ఇంకా మంచిగా రన్స్ చేసే అవకాశం ఉంటుంది. బట్ జరిగిన 2 మ్యాచెస్లలో కూడా 2 మ్యాచెస్ అంటే ఈ 2 మ్యాచెస్ కూడా గెలిచిన పెద్ద రీజన్ ఎవరా అంటే సమీర్ రిజ్వీ పేరే తీసుకుంటా. లాస్ట్ మ్యాచ్ లో ఏమైనా ఆడిండా 90 రన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు. ఇంకా దానికన్నా ముందు మ్యాచ్ లో అలానే గెలిపించిండు. సో మంచి స్కోర్ చేసి, సో దాంతో ఎందుకంటే సమీర్ రిజ్వీ అంటూ ప్రైమ్ లో అయితే ఉన్నాడు, మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. సో మేబీ ప్లేయింగ్ లెవెల్ లోనే డైరెక్ట్ ఆడొచ్చు. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తానికి వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు. అండ్ మిచెల్ స్టార్క్ వచ్చేసి ఇప్పటికైతే అవైలబుల్ గా అయితే ఉండడు. సో April 20th తర్వాత ఇతను వచ్చేసి వచ్చే అవకాశం ఉంది. బట్ అది పెద్ద కన్సర్న్ అయితే కాదనేసి అయితే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఎప్పుడు బాగుంది. సో కాబట్టి అంత పెద్ద కన్సర్న్ వీళ్ళకి మిచెల్ స్టార్క్ లేకపోవడం వల్ల కాదనేసి అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడేసుకుందాం. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెల్లో వచ్చేసి ఏమైనా చేంజెస్ జరుగుతుందా అంటే, ఇక్కడ శుభ్మన్ గిల్ ప్లేయింగ్ లెవెల్ లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఐదర్ ఈ మ్యాచ్ లో అతను శుభ్మన్ గిల్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తాడు, 90% వచ్చేసే అవకాశం ఉంది. సో వచ్చేస్తే కుమార్ వచ్చేసి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో లేదంటే
నెక్స్ట్ మ్యాచ్ కి వచ్చేసి ఖచ్చితంగా, అంటే ఈ మ్యాచ్ కాకుండా నెక్స్ట్ మ్యాచ్ కి ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అయితే వచ్చేస్తాడు. కానీ ఈ మ్యాచ్ కి వచ్చేసి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది. సో వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ సీజన్ ఒకసారి చూసుకుంటే మంచి స్ట్రెంగ్త్ ఉండిందే వీళ్ళకి టాప్ 3 నుంచి. బట్ ఈసారి టాప్ 3 నుంచి అంత మంచి ఫామ్ అయితే కనబడట్లేదు. దాంతో ఏంద్రా అంటే పవర్ ప్లేలో అంత అగ్రెసివ్ రన్స్ అయితే రావట్లే ఇక్కడ. సో ఖచ్చితంగా పవర్ ప్లేలో మంచి అగ్రెసివ్ గా రన్స్ చేసి ఇంకా దాని తర్వాత మిడిల్ ఆర్డర్ మరి ఫినిషర్ వచ్చేసరికి, ఫినిషింగ్ టచ్ వచ్చేసరికి కాస్త స్ట్రాంగ్ గా ఇస్తే ఇక్కడ రన్స్ బోర్డ్ మీద పెట్టడానికి అయితే హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. సో ఇక్కడ ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇది మొత్తానికి వీళ్ళకున్న పెద్ద ప్రాబ్లమ్. సో జస్ట్ బ్యాటింగ్ లైనప్ కాస్త మంచిగా ఇది చేసుకుంటే, బ్యాటింగ్ లైనప్ మంచిగా ఫామ్ లోకి వస్తే ఇక్కడ వచ్చేసి మేబీ హై ఛాన్సెస్ ఉంటాయి. సో కగిసో రబాడా అంత ఫామ్ లో లేడు, బట్ హీస్ ఎ టాలెంటెడ్ బౌలర్. సో అతను ఖచ్చితంగా చేస్తాడు. సో వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఉండేది రాహుల్ తివాతియా వచ్చేసి పెద్ద ప్లేయర్, మంచి ఇన్నింగ్స్ అయితే అతనైతే ఆడతాడు. బట్ ఈ మధ్య ఫామ్ అనేది ఆడబోయిందో అర్థం కావట్లేదు సీరియస్లీ. సో తన బ్యాట్ నుంచి అంత మంచి రన్స్ రావట్లేదు, ఏం లేదు. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రాహుల్ తివాతియా ఫామ్ లోకి రావాలి, షారూక్ ఖాన్ ఫామ్ లోకి రావాలి. గ్లెన్ ఫిలిప్స్ నుంచి కూడా ఆ రకమైన పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు, అంటే బౌలింగ్ లో కూడా అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో ఖచ్చితంగా ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ కావాలి టీమ్ కి. సో మరి ఏం చేస్తారు ఏంది చూద్దాం. సో ఖచ్చితంగా టాప్ ఆర్డర్, ఇప్పుడున్న పొజిషన్ కి టాప్ ఆర్డర్ అయినా వీళ్ళు ఫినిషింగ్ మిడిల్ ఆర్డర్ అంతా మనకి ఇది లేదనుకుంటే టాప్ ఆర్డర్ అయినా ఖచ్చితంగా 15-16 ఓవర్స్ ఖచ్చితంగా ఆడాలి. వీళ్ళ త్రీ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆడాలి ఇక్కడ మినిమం 15-16 ఓవర్స్. సో మరి చూద్దాం ఏమవుతుందేమో. ఈ కొన్ని చేంజెస్, కొన్ని వీళ్ళలో ఉన్న కొన్ని కన్సర్న్ ఇది, వీళ్ళలో ఉన్న కొంచెం ప్రాబ్లం ఇది. సో దీన్ని చేంజ్ చేసుకొని ఎప్పుడు వస్తారో చూద్దాం, ఏమవుతుందేమో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తానికి ప్రివ్యూ అండ్ నా ప్రెడిక్షన్ అడిగితే, నా ప్రెడిక్షన్ ఏందిరా అంటే ఐఎమ్ గోయింగ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్ గైస్. సో ఈసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్తున్నా. సో సీరియస్లీ నాకంటే గుజరాత్ టైటన్స్కి కాస్త బాధ అయితే ఇస్తుంది, కానీ గుజరాత్ టైటన్స్ గెలవాలి, హై ఛాన్సెస్ ఉన్న, రెండు మంచి కాంపిటీషన్ ఉంటుందనేసి అయితే నేను అనుకున్నా. కానీ ఐఎమ్ గోయింగ్ విత్ ఢిల్లీ క్యాపిటల్స్. సో మీ ప్రిడిక్షన్ ఏంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక ఇప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ VIPs Officials. Bye.